జీవన సమరంలో అలుపెరగని పోరాటం ఆమెది. కట్టుకున్నవాడు కాలం చేయడంతో కన్నబిడ్డలను కాపాడుకునేందుకు కఠినమైన కొలిమి పనులు చేస్తూ ముందుకు సాగుతోంది. 68 ఏళ్ల వయసు వచ్చిన రైతులకు వ్యవసాయంలో ఉపయోగించే ఇనుప వస్తువులను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రానికి చెందిన కండ్రాతి నాగమ్మ. ఏళ్ల వయసులో ఎవరైనా కృష్ణ రామ అనుకుంటూ ఓ మూలను కూర్చుని కాలక్షేపం చేస్తారు. కానీ ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రంలోని ఎన్ఏఎస్పీ కెనాల్ పక్కన ఉన్న చిన్న రేకుల షెడ్డులో ఎంతో కష్టమైన కొలిమి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది కండ్రాతి నాగమ్మ. ఈమెకు 5 దశాబ్దాల క్రితం వివాహం కాగా పిల్లలు చిన్నతనంలోనే భర్త అనారోగ్యంతో కాలం చేశాడు. దీంతో 3 పిల్లలను సాకేందుకు భర్త చేసిన కొలిమి పనులను ఆమె ధైర్యంగా చేపట్టింది. చాలీ చాలని రాబడితో రైతులకు వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తూ జీవనం సాగిస్తోంది నాగమ్మ. అప్పుడే చనిపోయాడు. మా అమ్మ అప్పటి నుంచి మా అక్కల్ని నన్ను అందరినీ సాది మా అందరికి పెళ్లిళ్ళు చేసి అందరినీ చేసింది. మా అమ్మ ఇప్పటికే కష్టపడుతూనే ఉంది నా కోసం. పని కొలిం పని చేస్తూ ఉంటాం. నుంచి మాకు ఏమీ లేదు, పెట్టిన లోన్లు ఏమీ రాలేదు. ఈ కాలకట్ట నుంచి మా చిన్నప్పటి నుంచి ఏడే ఉంటున్నాం, మాకు ఏమీ లేదండి. ఇది చేసుకుంటే ఈ పని ఇంకంతే. మా అమ్మే చదివింది మా చిన్నప్పటి నుంచి. కండ్రాతి నాగమ్మ, ఏనుకూరు. చిన్నప్పుడు నా భర్త చచ్చిపోయిండు. కాలకట్ట మీద ఇల్లు వేసుకొని ఉంటున్నా. ఆ చిన్నపిల్లల్ని చదువుకుంటానికి మా పిల్లల జీవనోధారం చేసుకుంటాం. 2 ఆడపిల్లగాళ్ళు, 1 అబ్బాయి. నా కష్టం అంతా ఈ రెక్కలు అమ్ముకొని బతకటం వరకు. పని కొడవన్లు, గొడ్డన్లు, కోటకత్తులు, కత్తిపేటలు, గడపారలు, ఈ జీవనోపాధి చేస్తున్నాం. ఇప్పుడు ఆ పనులు కూడా లేవు, ఏం లేవు. చేసుకున్నాం సప్పుడుగా ఉండకపోవటం. వచ్చిన రోజు వస్తుంది, లేని రోజు లేదు. ఎంత వచ్చిన రోజు వస్తుంది, రాని రోజు రాదు. వచ్చిన రోజు ఒక 1000 రూపాయలు వస్తుంది, రాని రోజు అసలే రాదు. 2 రోజుల దాకా మొహం కూడా చూడదు. చేసుకోవటం, తినటం, బట్ట పొట్ట, ఇల్లు.